హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పవనీ స్టార్స్. ఈరోజు చాలా సింపుల్ అండ్ టేస్టీగా బెండకాయ పచ్చడి చేసుకుందాం. చాలా బాగుంటుంది. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా మనం నువ్వులు పల్లీలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై చేశాను నేను. అలానే జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయ్యేంత వరకు, కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం టొమాటో, పచ్చిమిర్చి, పుదీనా, అలానే కరివేపాకు, పుదీనా కాదండి కొత్తిమీర, కరివేపాకు మంచిగా వాష్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. వెల్లుల్లి కూడా వేసేసి మొత్తం అన్నిటినీ మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి బాగా ఫ్రై అయితే మనకి అంత టేస్టీగా ఉంటుంది పచ్చడి. లిడ్ పెట్టి ఒక 5 minutes క్లోజ్ చేయాలి. 5 minutes తర్వాత లిడ్ ఓపెన్ చేయాలి. చూడండి చక్కగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు వీటినన్నిటిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఫస్ట్ నేను చిన్న జార్లోకి తీసుకున్నాను, మళ్ళీ దొండకాయలు సరిపోవేమోనని చెప్పి పెద్ద జార్లోకి తీసుకున్నాను. కానీ మిక్సీ పెద్ద జార్లో మంచిగా నలగట్లేదని మళ్ళీ చిన్న జార్లోకి ట్రాన్స్ఫర్ చేశాను. ఈ దొండకాయ బాగా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. చక్కగా ఇలా ఫ్రై అయిపోవాలన్నమాట. చాలా చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే కమ్మగా ఉంటుంది. కొద్దిగా సాల్ట్ వేసి మిక్సీ పట్టాను, కానీ మంచిగా నలగలేదు. అందుకని మళ్ళీ చిన్న జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసాను. చూడండి, ఈ టైంలో మనం దొండకాయలను కూడా వేసి మిక్సీ పట్టేసానండి. ఇప్పుడు మంచిగా తాలింపు వేసేసుకుందాం. అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి, జీలకర్ర వేసి, వెల్లుల్లి, శనగపప్పు, నేను కరివేపాకు అవన్నీ అందులో వేసి మిక్సీ పట్టాను కాబట్టి మళ్ళీ వేయలేదండి. ఇంతే అండి. ఇలా ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత పచ్చడిని తాలింపులో వేసేసుకోవడం. కొద్దిగా పసుపు వేసాను, కలర్ఫుల్గా ఉంటుంది కదా. అంతే అండి, దొండకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయింది. ఇలా మిక్సీలో కాకుండా ఇంకా రోల్లో వేసి రుబ్బుకుంటే ఇంకా బాగుంటుందండి. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్.